తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాల భైరవం భజే. భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాల భైరవం భజే. నమస్కారం, టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. జగత్పిత అయినటువంటి ఆ పరమేశ్వరుడి నామ రూపాల్లో ఎంతో విశేషమైన విశిష్టమైన రూపంగా శ్రీ కాలభైరవుడిని చెబుతారు. అటువంటి ఆ స్వామి వారికి చాలా అరుదుగా దేవస్థానాలు, క్షేత్రాలు, దేవాలయాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనందరికీ తెలిసినది, తక్కువ మనకి గుర్తొచ్చేది కాశీలో ఉన్నటువంటి ఆ కాశికా పురాధినాథుడు కాలభైరవుడు. అందున ఆ కాలభైరవుడు దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్తన్నపల్లి గ్రామంలో కొలువై ఉన్నారని ఎంతమందికి తెలుసు? ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద శక్తివంతమైన శ్రీ కాలభైరవ స్వామి వారి దేవస్థానంగా చెబుతారు. మరి వెళ్ళి ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకొని ఆ స్వామి వారిని కూడా దర్శించుకుందామా? రండి. శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాద కాల భైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం నిగ్వణం ననోగ్న హేమ కింకిణి. చిన్నపల్లి గ్రామం లోపల మనకి ఈ దేవాలయం ఉంటుందండి. మీకు అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి మండలం నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, లోపలికి రావచ్చు. మీకు ప్రతి చోట కూడా వచ్చే దారిలో బోర్డులు ఏర్పాటు చేస్తారు, శ్రీ కాలభైరవ స్వామివారి దేవస్థానం అని చెప్పి. మీరు అవి చూసుకుంటూ రావచ్చండి. సులువైన మార్గమే, ఎక్కడో ఇరుకుగా ఉన్నటువంటి గల్లీల్లో ఉండదు. మీకు మంచి రోడ్డు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆటోలు ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. మీరు అక్కడ చౌరస్తా ఉంటుంది, అక్కడి నుంచి ఆటోలో వచ్చేయచ్చు అనమాట. నామినల్ ప్రైజెస్ ఉంటాయి, 10-20 రూపాయలతోటే మీరు ఇక్కడికి వచ్చేచ్చు. ఎవరిని అడిగినా చెప్తారండి దేవాలయం. ఇక మనమైతే లోపలికి ప్రవేశించేసాము. చాలా విశాలమైన దేవాలయం అండి. బయట నుంచి అక్కడ చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చి చూస్తే చాలా పెద్ద దేవాలయం. దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళతం శ్రభీషణం కాశికాపురాదినాద కాల భైరవం భజే. శ్రీ కాలభైరవ స్వామి వారికి విశేషంగా పూజలు జరుగుతాయండి. కొన్ని పూజా ద్రవ్యాలు చాలా ముఖ్యమైనవి ఉంటాయి కాలభైరవ స్వామి వారికి. అవి మనకి ఇక్కడ పూజా స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఈ స్టోర్స్ లో మీకు పూజకి కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయండి. కాకపోతే ఒక సెట్ ఉంటుంది. కూష్మాండ దీపం అనేది కాలభైరవ స్వామి వారికి ఎంతో ప్రీతి అని చెప్తారు. ఇది 250 రూపాయల సెట్ అండి. కూష్మాండం అంటే ఒక గుమ్మడికాయ ఉంటుంది, ఒక కొబ్బరికాయ ఇస్తారు. అయితే అందులో ద్రవ్యం, నువ్వుల నూనె, వత్తి, అలాగే నల్ల నువ్వులు వేస్తారు, నవధాన్యాలు, అలాగే కల్లుప్పు, రాక్ సాల్ట్ మనందరికి తెలుసు కదా, సముద్రపు ఉప్పు, ఆ ఉప్పు, అలాగే ఒక ప్లేట్, ఇవన్నీ కూడా మనకి 250 సెట్ ఉంటుంది. ఇదంతా కూడా అందిస్తారనమాట. అలాగే ఇక్కడ ఖచ్చితంగా స్నానం ఆచరించి తడి బట్టలతోనే వెళ్ళి స్వామికి అభిషేకం చేయాలన్నమాట. అదొక విశేషమైనటువంటి కార్యక్రమం. భక్తులు తమ స్వహస్తాలతో చేయొచ్చు. అలాంటి వారు ఏంటంటే ఇక్కడ స్నానం చేయడానికి వెనకాల మనకి బావి ఒకటి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వస్త్రాలు కూడా కొన్ని అమ్ముతారు. ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే పంచ అలాంటివి ఏమన్నా కూడా ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయండి, ఇబ్బంది లేదు. మనం ఆలయ ప్రాంగణంలోనే ఉన్నామండి, కానీ ఇంకా ఆలయం లోపలికైతే ప్రవేశించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తెల్లని రాజగోపురం ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ప్రధాన ఆలయం అక్కడ ఉంటుంది. సింధూర వర్ణంలో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నది ఇదంతా కూడా పార్కింగ్ స్థలం. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇక్కడ మీకు గదుల్లాగా కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ కూడా
దేవస్థానం వారి రూమ్స్ అండి, భక్తుల కోసం ఏర్పాటు చేసినవి. స్వామి వారికి విశేషంగా పూజలు చేసేవాళ్ళు, హోమంలో పాల్గొనే వాళ్ళు, అలాగే అష్టమి రోజు వచ్చి స్వామికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి భక్తులు దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక రోజు ఇక్కడ ఉండాలనుకుంటారు, ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం సుమారుగా ఒక 22 రూముల వరకు అందుబాటులో ఉన్నాయండి, దేవస్థానం వారు అందిస్తూ ఉన్నారు. ఇవి మీకు వివిధ ఛార్జీల్లో ఉంటాయి. ఏసీ ఏమో 500 రూపాయలు, నాన్ ఏసీ ఏమో మీకు 200 రూపాయలు ఉంటుంది రూమ్ ఒక రోజుకి. అయితే మీకు రూమ్లు ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలని అని అడుగుతారు. ఒక్క రోజు ముందు చెప్పినా పర్వాలేదు. ఏ నెంబర్కి కాల్ చేసి మీరు ముందుగా బుక్ చేసుకోవాలో నేను ఆ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. శ్రీ కాలభైరవ స్వామి వారి దేవస్థానంలో రూముల కొరకు ఈ నెంబర్ని మీరు సంప్రదించవచ్చండి. ఒక రోజు నిజంగా ఇక్కడ ఉండి స్వామి సన్నిధిలో స్వామి సేవ చేసుకుని ఆ సన్నిధిలో నిద్రిస్తే నిజంగా ఆ అనుభూతే వేరు. ఈ చూస్తున్నవన్నీ కూడా రూమ్స్. ఎంతో విశాలమైన ఆలయ ప్రాంగణం అండి. లోపలికి రావడమే భక్తులతో కోలాహలంగా భలే సందడిగా కనిపించింది. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లోపల. మీకు ఆ వాయిస్ వినపడుతుందేమో. సాధ్యమైనంత వరకు పూర్తిగా ఆలయం గురించి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఆ కాలభైరవుని దర్శించుకున్నామా అని ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంకొక ద్వారం అండి. మనం వచ్చింది ఒకవైపు, పూర్తిగా మనకి 4 వైపులా కూడా ద్వారాలు ఉంటాయి. ప్రధాన ద్వారం గుండా మనం లోపల అడుగు పెట్టాం రాజగోపురం దగ్గర నుంచి. ఇక్కడ కూడా ఇంకొక రాజగోపురం ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఈ ద్వారం గుండా కూడా లోపలికి అనుమతిస్తారు. ఇక ప్రధాన ఆలయం ముందు మనం నిలబడ్డామండి. ముందుగా ధ్వజస్తంభ దర్శనం. ఇక్కడి నుంచే మనకి స్వామి దర్శనం అయిపోతుంది. కానీ ఒక క్రమ పద్ధతిలో మనం వెళ్ళాలి కదా. ముందుగా ఆ భైరవుడిని దర్శించుకోవాలి. స్వామివారి వాహనం భైరవుడు, రామసింహం. అలా స్వామినే చూస్తూ ఇక్కడ భైరవుడు అలా నిలబడి ఉంటాడు. ఒక్కసారి భైరవుడిని దండం పెట్టుకుని లోపలికి మనం అడుగు పెట్టడమే. శ్రీ కాలభైరవ స్వామి వారి దేవస్థానం అండి. శ్రీ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అంటారు. గ్రామం ఇసన్నపల్లి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గూగుల్ మ్యాప్ లో మీరు ఇలా టైప్ చేసినా కూడా మీరు చక్కగా ఆలయం దగ్గరికి వచ్చేయచ్చు. ఇక్కడ చాలా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమము, స్వామికి చిన్న బిందెలు ఇస్తారండి. ఆ బిందెతో నీళ్లు తీసుకొచ్చి స్వయంగా భక్తులు అభిషేకం చేయొచ్చు అనమాట. అదే చాలా విశేషము, ప్రత్యేకం కూడా. అది దీనికి ఒక సమయం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఇలా స్వామివారి పాదుకులకు నీళ్లు పోస్తారనమాట. అలాగే ప్రత్యేకించి స్వామి అభిషేకం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతి శనివారం, ఆదివారం, అలాగే మంగళవారం రోజుల్లో మాత్రం కొద్దిగా ఎక్కువ సమయాన్ని ఇస్తారు. 12 గంటల వరకు, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ దేవస్థానంలో ఉన్నామండి. ఇక్కడ స్వామి 9 అడుగుల్లో ఎంతో విశేషంగా ఉంటారు. సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. ఇక్కడి స్థల పురాణం తెలుసుకుంటూ అలాగే స్వామివారి మహత్యం గురించి కూడా తెలుసుకుందాం. మనకు వివరించబోతున్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరాసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవ ఆలయము చాలా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము. మరి మన భారతదేశ చరిత్రలోనే కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ప్రత్యక్షంగా మూల విరాట్గా ఉండి ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి కాలభైరవ ఆలయము ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినటువంటి, మరి రామారెడ్డి మండలంలో వెలిసినటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు. భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ మరి మంగళవారము, శనివారము, ఆదివారము, బహుళ అష్టమి రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ అష్టమి రోజున భక్తుల సౌకర్యార్థము ఇది
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నది. మరి ఇక్కడ అందరి భక్తులకు సౌకర్యం కల్పించాలనే ఆలోచనతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కాలభైరవ హోమం కూడా ఇక్కడ బహుళ అష్టమి రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో 500 రూపాయలు చెల్లిస్తే దేవాలయం నుంచే మరి కార్యక్రమముకి దేవాలయం వాళ్ళే సామాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సుమారు మరి ఇది కాలభైరవుని విగ్రహం ఎక్కడిది, ఇంత భారీ విగ్రహం మన భారతదేశ చరిత్రలోనే చాలా అరుదుగా కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి, కానీ అన్ని ఉపాలయాలుగా ఉన్నాయి. ప్రత్యేకంగా కాలభైరవాలయం అంటూ ఉన్నటువంటిది మరి ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామంలో వెలిసినటువంటి కాలభైరవాలయము. మరి ఇక్కడికి ఎలా వచ్చిందండి చెప్తా అంటే, ఈ చుట్టూ ఈ రామారెడ్డి ఈసన్నపల్లి గ్రామంలో ఈ అష్టభైరవుని యొక్క విగ్రహాలు ఉన్నట్టు చెప్పడం జరిగింది. మరి ఈ భైరవ విగ్రహం ఎలా ఉండేది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, ఈ విగ్రహాన్ని కాశీలో తయారు చేయించి అప్పుడు రవాణా సౌకర్యం లేని సమయంలో ఒక ఎడ్ల బండి పైన తీసుకొని వస్తున్న సమయంలో వారికి రాత్రి సమయమై ఎడ్లు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి ఆశ్రయం కోసం ఒక చెట్టు నీడన ఈ ప్రదేశానికి వచ్చి ఒక చెట్టు నీడన ఎడ్ల బండిని కట్టివేసి ఆ భారీ విగ్రహాన్ని ఆ ఎడ్ల బండిలో పెట్టారట. అప్పుడు తర్వాత వాళ్ళు మళ్ళీ భోజనం చేసి వారు పడుకున్న తర్వాత ఒక భయంకరమైనటువంటి శబ్దంతో, అయ్యా నాకు సరైన ప్రదేశం దొరికింది కాబట్టి ఇక్కడనే వదలండి అని చెప్పినట్టు తెల్లవారి లేచి చూసేసరికి ఆ కాలభైరవుని యొక్క భారీ విగ్రహం నిటారుగా నిలవడం వల్ల వాళ్ళు ఇక్కడనే వదిలిపెట్టినట్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా ఉండేది మరి ఈ విగ్రహం అంటే, ఈ అటవీ క్షేత్రం వ్యవసాయ క్షేత్రంలో ఉండి ఇంత భారీ విగ్రహాన్ని ఎవరు కూడా పూజించేవారు కాదట. ఎలా ఉండేదంటే, ఈ విగ్రహానికి ఊర్లో కరువు కాటకాలు, ఆరోగ్య సమస్యలు, వర్షాకాలంలో వర్షాలు పడనప్పుడు ఈ విగ్రహానికి స్వామివారు కనబడకుండా ఆవుపేడ ఊసేవారట. ఆ ఆవుపేడ ఊసి తెల్లవారేసరికి వారికి ఊర్లో గ్రామస్తుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట. ఆ విధంగా గ్రామస్తులను రక్షించినటువంటి ఆ కాలభైరవుడు పూజలు కూడా ఏం చేయకుండానే ఉండే సమయంలో ఒక భక్తునికి మరి స్వామివారు స్వప్నంలో చెప్పి, అయ్యా మరి నేను గ్రామాన్ని రక్షిస్తున్నాను, మీరు ఏమైనా చేయాలి కదా అంటే, వెంటనే ఆ స్వామివారి భక్తుడు పోయి మరి స్వామివారు ఇలా చెప్పాడని చెప్పి వెంటనే ఆవు పేడ ఊయడం మానివేసి అప్పటి పరిస్థితులను బట్టి ధూపము, దీపము, నైవేద్యము పెట్టడము జరిగింది. మరి ఈ విధంగా దినదినము అభివృద్ధిలోకి రావడం జరిగింది. మరి ఇక్కడ కాలభైరవుని ఆలయ ప్రాంగణంలోని శనేశ్వరాలయము, బద్దిపోచమ్మ ఆలయము, శివ పంచాయతనము, శివాలయం ఉన్నాయి. మరి కాలభైరవుడు చేయడం వల్లే నవగ్రహాలలో శనేశ్వరునికి స్థానం రావడం జరిగింది. కాబట్టి శనేశ్వరుని యొక్క తల్లి ఛాయాదేవి కాలభైరవుని ఉపాసన చేయడం వల్లే శనేశ్వరునికి నవగ్రహాల్లో స్థానం రావడం జరిగింది. కాబట్టి కాలభైరవుని సేవించడం వల్ల మనకు శనేశ్వరుని యొక్క ప్రభావం కూడా ఉపశమనం ఉంటుంది. మరి ఇది కామారెడ్డి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామంలో వెలిసినటువంటి కాలభైరవ ఆలయము కామారెడ్డి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి కామారెడ్డి బస్టాండ్ నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ ఉన్నాయి. మరి 10 కిలోమీటర్లు కాబట్టి అందరూ భైరవ ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ కాలభైరవ ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని మా యొక్క మనవి. మరి ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో 4 వారాల పాటు మరి వివిధ అలంకరణలతోటి, మొదటి వారం పండ్లతోటి, రెండో వారము 1,00,000 పుష్పార్చన, మరి 108 రకాల స్వీట్స్ తోటి మరి పండ్లతోటి అలంకరణ ఉంటుంది. మరి శ్రావణ మాసంలో 1,00,000 బిల్వార్చన, మరి వైశాఖ మాసంలో పుష్పార్చన, కాలభైరవుని యొక్క కార్తీక బహుళ పంచమి నుంచి నవంబర్ వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి. మరి మొదటి రోజు 72 గంటల పాటు సంతధారాభిషేకము, తిరుపతి ధ్వజారోహణ మరియు స్వామివారి భక్తుల విరాళాలతోటి 1 కిలో బంగారంతో స్వామివారి విగ్రహం కూడా తయారు చేయించారు. ఆ విగ్రహానికి మరి స్వామివారి పుట్టినరోజు వేడుకలు, సాయంకాలం బండ్ల ప్రదర్శన, మరి రాత్రి ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామాల మీదుగా రథోత్సవాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చిన తర్వాత మరి ఈ అగ్నిగుండాలతోటి పూర్ణాహుతోటి ఇటు కార్యక్రమాలన్నీ సమాప్తం అవుతాయి. మరి కాలభైరవునికి సింధూరం అనే పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి కాలభైరవ స్వామివారికి ఒక చేతిలో గద ఉంది, ఒక చేతిలో మరి బ్రహ్మ యొక్క తలకాయ శిరచ్ఛేదన చేసినటువంటి కపాలం ఉంటుంది. మరి 5 శిరస్సులతోటి కాలభైరవుడు, మరి 9 ఫీట్లతోటి కాలభైరవ ఆలయము విగ్రహం ఉంది. మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పునఃప్రతిష్ఠ చేసినట్టు కానీ, కుంభాభిషేకం చేసినట్టు కానీ ఈ కాలభైరవ ఆలయము దినదినం భక్తుల సహాయ సహకారాలతోటి దినదినం అభివృద్ధి అవుతుందని చెప్పవచ్చు. బూడిద గుమ్మడికాయ, కూస్మాండ దీపం పెట్టి స్వామివారికి 8 ప్రదక్షిణాలు చేసి మరి ఎటువంటి దోషాలున్నా కానీ కాలభైరవుని యొక్క అష్టకాన్ని పఠిస్తే వారు కూడా సకల పాపం నుండి విముక్తి అవుతారని చెప్పవచ్చు. మరి కాలభైరవునికి ఇష్టమైనటువంటి నైవేద్యము పదార్థాలు మద్యముతోటి స్వామివారికి నివేదన చేస్తే మనకు అతి శీఘ్రంగా మనకు ఫలితం వస్తుంది. అదేవిధంగా మినుపగారెలు, స్వామివారికి మినుపగారెలు, మద్యము ఇవన్నింటినీ నివేదన చేస్తే మనకు ఫలితాలు అతి శీఘ్రంగా వస్తాయని కూడా
చెప్పుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచి ఆచారం ఏంటంటే తడి బట్టలతోటి స్వామివారికి ఇక్కడనే బావి ఉంటుంది, మూల బావి. ఇక్కడ విశేషమైనటువంటి బావిలో స్నానం చేసి స్వామివారికి నీళ్ళు తీసుకొచ్చి పోయడం వలన మరి వారు కూడా పునీతులు అవుతారు. అదేవిధంగా మరి అభిషేకం ఇక్కడ అందరికీ జనరల్గా వర్తించేది బావి దగ్గర స్నానం చేసి నీళ్ళు పోయడము. ఎవరైనా మరి దేవాలయం నుంచి మరి మీరు అభిషేకం చేయాలి కాలభైరవునికి అంటే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పంచామృతాలు తీసుకొస్తే మరి మీకు అభిషేకం చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మరి కాలభైరవ ఆలయం అరుదుగా ఉంది. మరి ఈ ఆలయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ధనరూపకంగా కానీ వస్తురూపకంగా ఇచ్చి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని అనుకుంటున్నాను. శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం ఇసన్నపల్లి రామారెడ్డిలో వెలిసిన ఈ యొక్క క్షేత్రం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ సుప్రసిద్ధ క్షేత్రం. కాశీ తర్వాత ఈ యొక్క స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి జన్మదిన కార్యక్రమంలో ఈ సంవత్సరము 9వ తారీఖు 2025 సంవత్సరం జన్మదిన కార్యక్రమంలో 9/11/2025 రోజున మొదలై 13/11/2025 వరకు అత్యంత వైభవపేతంగా స్వామివారి జన్మదిన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క కార్యక్రమం నందు నలు రాష్ట్రాల నుండి దేవస్థానంకు స్వామివారిని విచ్చేసి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకొని భక్తులు ఈ యొక్క జాతర కార్యక్రమంలో అత్యంతంగా పాల్గొంటారు. మరియు జాతర దేవస్థానంలో ముఖ్యంగా భైరవ హోమం బహుళాష్టమి రోజున ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా భైరవ హోమం నిర్వహించబడుతుంది. భక్తుల సమక్షంలో సామూహికంగా ఈ యొక్క భైరవ హోమంకు మేము దేవస్థానం నుండి 500 రూపాయలు మాత్రమే తీసుకొని 500 రూపాయలతో వారికి మొత్తం సామాగ్రి, పూజా సామాగ్రి అంతా వారికి సరఫరా చేస్తాం. ఈ యొక్క యజ్ఞంను వారు ఇంటి దగ్గర నిర్వహిస్తే సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ స్వామివారి క్షేత్రంలో స్వామివారి నక్షత్రం సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు స్వామివారికి అమావాస్య రోజున కూడా భక్తులకు ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక ఇబ్బందులు కానీ వారి యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న భక్తులంతా ఆ అమావాస్య రోజు కుష్మాండ దీపం అని గుమ్మడికాయతోటి తీయడం ఇక్కడ స్వామివారికి ఆనవాయితీ. ఈ యొక్క కుష్మాండ దీపం కూడా దేవస్థానంలో అమావాస్యకు సుమారు 2,000 నుంచి 3,000 మంది భక్తులు విచ్చేస్తుంటారు. మరియు స్వామివారి జన్మదిన కార్యక్రమంలో స్వామివారి 9వ రోజున స్వామివారి అమ్మవారి బద్దిపోచమ్మ బోనాలు, 10వ రోజున స్వామివారికి లక్ష దీపార్చన కార్యక్రమము, 12వ రోజున స్వామివారికి జన్మదిన కార్యక్రమం తొట్లే రాత్రి రథోత్సవము తెల్లవారు 13వ తారీఖున అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున భక్తులంతా ఈ యొక్క స్వామివారి జన్మదిన వేడుకలకు సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మా యొక్క దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి ప్రభుగా నేను తెలుపుతున్నాను. మంగళవారం రోజు వచ్చానండి. చాలా విశేషం అని చెప్పారు నాకు. వాస్తవానికి శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం రండి, అలాగే ఒకవేళ కుదిరిందంటే అష్టమి రోజు రండమ్మ, చాలా బాగుంటుందని చెప్పారు. ఇక ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాదు, స్వామి పిలిచినప్పుడు రావాలి కదా. ఆయన ఈ రోజు అనుగ్రహించారనమాట. చాలా సుందరమైన ఎంతో శక్తివంతమైన ఆలయం కాలభైరవ స్వామి వారిది. లోపలికి అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి. ఒక్కసారి భక్తుల సందడి చూపిస్తాను చూడండి. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి అభిషేకం చేస్తూ బయటకు వస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, స్వామి మా బాధలు ఇవయ్యా, మాకు ఇన్ని దోషాలు ఉన్నాయా, అవి తీర్చు అని మొక్కుకునే వాళ్ళు ఇంకొంతమంది భక్తులు. ఇలా మనం లోపలికి ఆలయంలో అడుగు పెట్టగానే కుడివైపుగా మనకి పంచాయతన మందిరం కనిపిస్తుందండి. శివ పంచాయతన మందిరం చూపిస్తారండి. ఇలా ముందుగా వినాయకుడు, అటు అమ్మవారు, ఇదేమో విష్ణుమూర్తి, మరోవైపు ఏమో సూర్య భగవానుడు, మధ్యలో శివయ్య. ఈ పంచాయతన దేవాలయం చక్కగా భక్తులందరూ కూడా స్వామి దర్శనము అటువైపు శివయ్య దర్శనం అయిపోయాక ఇక్కడ కూడా వచ్చి నమస్కరించుకుని వెళ్తారనమాట. మీరు రాగానే కుడివైపుగా చూడండి, మీకు ఇక్కడ దర్శనం ఇస్తారు, నమస్కరించుకుని వెళ్ళండి. ఇక మనం వచ్చేసాము టికెట్ కౌంటర్ అండి. ఇక్కడే ఇగో తీసుకుంటారు కదా పెద్ద ఆయన. విశేషంగా జరిగేటువంటి పూజలు, సేవల గురించి చెప్తాను మీకు. ఆ వివరాలు ఎలా ఉంటాయంటే, సింధూర పూజ ఇక్కడ స్వామి చాలా విశేషం.
పూర్తిగా మందిరం అంతా సింధూరంలో మనకు కనబడుతుంది స్వామి మాదిరిగానే. మనం సాధారణంగా వినాయకుడికి కొన్ని చోట్ల అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరం అలంకరించడం మనం చూస్తాం, కానీ ఇక్కడ విశేషంగా కాలభైరవుడు సింధూరాన్ని అలంకరించుకుని ఉంటాడనమాట. అందుకే ఇక్కడ సింధూర పూజను చేస్తారు. అది మీకు రుసుము అంతా కూడా వివరాలు అక్కడ బోర్డు మీద అందించారు, 300 అలా ఉంటుంది. అలాగే స్వామికి అభిషేకం చేయించుకోవాలి వివిధ ద్రవ్యాలతోటి అని అంటే గనక 200 రూపాయలు ఉంటుంది. అలాగే అర్చన చేస్తారు 30 రూపాయలు. ఇలా విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అలాగే స్వామివారికి రాగి పాదాలు కానీ వెండి పాదాలు స్వామివారికి సంబంధించినవి, అలాగే లామినేషన్ ఫోటోస్ ఇవన్నీ కూడా మీకు ఏం కావాలన్నా ఈ కౌంటర్ దగ్గర మీరు తీసుకోవచ్చండి. అలాగే అన్న పూజను చేస్తారండి, చాలా దివ్యంగా ఉంటుంది. అంటే కొంతమంది మొక్కుకుంటారనమాట, మేము ఇలా అన్న పూజ జరిపిస్తామయ్యా మీకు అని చెప్పి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వివరాలన్నీ అందించారు. 200 రూపాయల టికెట్ ఉంటుంది. అంటే కొంత అందుబాటు ధరలోనే పెట్టారు. వెచ్చించగలము అనుకున్న వాళ్ళు, విశేషంగా పూజ చేసుకోవాలి శ్రీ కాలభైరవ స్వామి వారికి అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు సంప్రదిస్తే ప్రతి వివరం కూడా మీకు తెలియజేస్తారు. ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి శ్రీ కాలభైరవ స్వామి వారికి ఎంతో ప్రీతి అని చెప్తారండి. ఈ సందర్భంగా ప్రతి బహుళ అష్టమికి విశేషంగా ఈ కాలభైరవ స్వామి వారి దేవస్థానంలో హోమం జరుగుతుందన్నమాట. భైరవ హోమం అని భక్తులందరూ ఎంతో విశేషంగా ఇక్కడ పాల్గొంటారు. ఆ వివరాలు ఇక్కడ అందించారండి. మీకు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాను. సంవత్సరానికి మొత్తం ఈ 12 నెలల్లో వచ్చేటువంటి బహుళ అష్టమి తేదీలు, అలాగే వారం ఏ వారం వస్తుందనే వివరాలన్నీ మనకి ఇక్కడ అందిస్తారు. మీకు ఒకవేళ తెలియకపోయినా ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఒకసారి బోర్డు చూపిస్తాను చూడు. కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి 12వ తారీఖు నవంబర్ 12న బుధవారం వచ్చింది. అప్పుడు బహుళ అష్టమి అనమాట. ఆ రోజున ఉదయం 10 గంటలకు భైరవ హోమం అనేది నిర్వహిస్తారండి. దీనికి రుసుము 500 రూపాయలు ఉంటుంది. ఎవరైతే మేము ఇలా చేయించుకుందాం అనుకుంటున్నామండి అనుకునే వాళ్ళైతే ముందుగానే మీరు వివరాలన్నీ కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వివరాలను చెప్తారు. లేకపోతే ఈఓ ఆఫీస్ ఇక్కడ పక్కనే ఉంటుంది, మీకు ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగినా చెప్తారు. చాలా విశేషం, మనకి చాలా అరుదండి. వాస్తవానికి చెప్పాలంటే కాలభైరవ స్వామి అనగానే మనకందరికీ గుర్తొచ్చేది కాశీయే. ఆ తర్వాత అతిపెద్ద ఎంతో విశేషమైన శక్తివంతమైనటువంటి దేవస్థానం మనకి ఇక్కడ రామారెడ్డి ఇసన్నపల్లిలో ఉందన్నమాట. రామారెడ్డి మండలం ఇది. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. అంటే మనకి ఎప్పుడో కానీ అవకాశాలు దొరకవు, వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి కదా. 500 రూపాయలు భైరవ హోమం ప్రతి నెల బహుళ అష్టమికి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎవరైతే భక్తుల ఆసక్తి ఉంది మేము జరిపించుకోవాలనుకుంటున్నారో వారైతే వచ్చి ఇక్కడ మీరు టికెట్ వివరాలను తెలుసుకుని మీరు కూడా టికెట్ తీసుకుని హోమంలో పాల్గొనండి. కొంతమంది ఏంటంటే మేము స్వయంగా రాలేకపోతున్నాము, ఆ సమయంలో మేము అందుబాటులో ఉండలేకపోతున్నాం అన్న వాళ్ళు ఆ 500 రూపాయలు చెల్లిస్తే కనుక మీ గోత్ర నామాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటారు. ఆ వివరాలు తీసుకుని సంకల్పం చెప్పి మీ పేరు మీద నిర్వహిస్తారనమాట ఇక్కడ హోమం కూడా. అలాగే అన్నదాన సౌకర్యం కూడా ఉంటుందండి ఇక్కడ. ఎవరైతే భక్తులు వస్తారో వారందరికీ కూడా అన్నదానం కూడా నిర్వహిస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం కాబట్టి ఎవరైతే 12వ తారీఖు రాగలరో వాళ్ళు రావచ్చు. మిగతా ఏంటంటే మనకి మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘం, ఫాల్గుణం ఈ 4 మాసాల సమయం ఉంది. ఒకవేళ మీరు రావాలనుకుంటే రావచ్చు. డిసెంబర్ 12, జనవరి 11, ఫిబ్రవరి 9, మార్చి 11 ఈ 4 డేట్లలో మనకి బహుళ అష్టమి ఉందన్నమాట తిథి. మీరు అప్పుడు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. విశేషంగా ఆ రోజు అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి మేము భక్తులకి అన్నదానం చేయిస్తామండి. స్వామి సేవలో మేము తరిస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులకి అన్నదానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఆ వివరాలన్నీ మీరు ఇక్కడ అడిగితే చెప్తారండి. చక్కగా మీరు తెలుసుకుని మీరు కూడా అన్నదాన కార్యక్రమంలో దాతలుగా పాల్గొనొచ్చు. ఒకవేళ ఆ సమయంలో ఉంటే కనుక దివ్య ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇలా కాలభైరవ అష్టకాన్ని స్మరించుకుంటూ అడుగు వేస్తూ ఆ స్వామి దాకా చేరుకుంటారండి భక్తులు. ఈ మార్గం చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచి చూస్తే ఆ దివ్య మంగళ రూపం మనకు కనిపిస్తుంది. ఇక నాకు తెలిసి ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాం స్వామికి. వెళ్ళి నమస్కరించుకుందాం. ఎంతమంది భక్తులు ఉన్నారో ఇవాళ. కంఠపాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రత స్వామి కాలభైరవ. పురాదినాథ కాలభైరవం భజే. కామారెడ్డి జిల్లా
జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఉన్నామండి. శ్రీ కాలభైరవ స్వామి వారి దేవస్థానం. ఎంతో విశేషంగా కాలభైరవ స్వామి వారికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. ముందు మనం చూసింది ఏంటంటే విశేషంగా జరిగేటువంటి సేవలు, పూజలకి సంబంధించిన టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది. మీరు అలా గర్భాలయం దగ్గరికి వచ్చేస్తే కుడివైపుగా మీరు గమనించవచ్చు, ఇక్కడ ఎవరైతే నీటితో అంటే జలంతో స్వామికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నారో వారి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 20 రూపాయల టికెట్ ఉంటుందండి. అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది. ఎంతో మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాలే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విశేషంగా మంగళవారం, శనివారం, ఆదివారం ఇక్కడ స్వామికి అభిషేకం చేస్తారు. వాస్తవానికి రోజు అభిషేకం చేయొచ్చు, అయితే ఎక్కువ మంది వచ్చేది ఈ 3 రోజుల్లో అనమాట. ఇగోండి దగ్గరలోనే బావి ఉంటుంది, మీకు ఆలయం వెనక పక్కగా ఉంటుంది అనమాట. అది కూడా మీకు విజువల్లో చూపిస్తాను. ఆ బావిలో ఉన్న నీళ్ళతో స్నానం చేసి కొంతమంది మొక్కుకుంటారు, మేము 3 బిందెలు నీళ్లు పోస్తాం, 5 బిందెలు, 7 బిందెలు ఇలా అని చెప్పి. అది వారి భక్తి. వాస్తవానికి 1 బిందె కూడా పోస్తారండి. ఇగోండి ఇవి మనకి దేవాలయం వారే అందుబాటులోకి ఉంచారనమాట. ఇవన్నీ కూడా వారే అందిస్తారు. ఇలా నీళ్లు తీసుకొచ్చి తడి బట్టలతో మాత్రమే గర్భాలయంలోకి వెళ్ళాలి. ఇక టికెట్ తీసుకోవాలి 20 రూపాయలు. చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కొంతమందిని పంపిస్తారు. లోపలకు 20 మంది పట్టేంత స్థలం ఉంటుంది. అయినా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా ఏర్పాట్లు అనేవి చేశారు. తడిబట్టలతో ఉన్నారు కదండి, నామస్మరణ చేస్తూ ఉంటారు కాలభైరవ కాలభైరవ అంటూ కూడా. ఇప్పుడు తడిబట్టలతోనే వచ్చారు. ఇలా అందరూ పురుషులైనా, మహిళైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా సరే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కాలభైరవుడి దర్శనం చేసుకుని అభిషేకం స్వయంగా వాళ్ళ చేతులతో చేస్తారు. ఇది నిజంగా అదృష్టమే. ఇలా వెళుతున్న వారే వీళ్ళందరూ కూడా. ఒకసారి మీరు కూడా ఆ స్వామిని తలుచుకొని నమస్కరించుకోండి. మీకు అవకాశం ఉంది కాదు కుదుర్చుకుని రండి. వచ్చి చక్కగా మీ చేతులతో మీరే అభిషేకం చేసుకోవచ్చు. మనకున్నటువంటి సర్వ దోషాలను పోగొట్టి అనారోగ్యాల్ని నివారించి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించే దైవం కాలభైరవుడిగా చెప్తారండి. మరి ఆ స్వామి దర్శనం చేసుకోవాలి కదా, ఆలస్యం ఎందుకు? నేనైతే కాళ్ళు చేతులు కడుక్కుని మామూలుగా వెళ్లే వాళ్ళైతే గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని చూసి దర్శనం చేసుకుని వచ్చేయచ్చండి. ఎందుకంటే ఇప్పుడు స్నానం చేసి ఇవ్వాలంటే మళ్ళీ వీడియో కష్టం కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేసుకుంటాను. మీ అందరికీ చూపించడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. నేను కూడా లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి ఒకసారి స్వామి దగ్గర నిలబడి నమస్కరించుకుని వస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. గర్భాలయ ప్రవేశం ఎవరైతే చేస్తారో పురుషులైతే ఖచ్చితంగా ధోతి లేదా లుంగి కండవ ధరించి వెళ్ళాలి. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఉండాలి. ఇది నియమం అంతే. ఉదయం 5 గంటల నుంచి మీకు సుమారుగా 12-12:30 వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత స్వామికి విశేషంగా సింధూర పూజ, హారతి ఉంటుంది, అలంకారం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కంఠపాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం నిగ్వణం ననోగ్న హేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం. ఓం ఓం భైరవ, ఓం కాలభైరవ. ఈ నామంతో స్వామిని స్మరించుకుంటూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. నిజంగా ఏ జన్మ పుణ్యమో కానీ చాలా చక్కటి దివ్య దర్శనం అయితే అయ్యిందండి. అసలు ఊహించలేదు ఇంత బాగుంటుందని. వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా చాలా మంది భక్తులకు తెలియాలి అనే ఉద్దేశంతో వచ్చాను. దక్షిణ కాశీ అని అంటారు ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే అష్టభైరవులు ఇక్కడ కూడా కొలువై ఉన్నారు ఉత్తర కాశీ మాదిరిగానే. అయితే కాలక్రమేణా మిగతా దేవాలయాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. మనం ఎంతో విశేషంగా కొలుచుకునేటువంటి కాలభైరవుడు మాత్రం భక్తుల పూజలు అందుకుంటూ వారిని అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉన్నాడండి. చూస్తున్నారుగా ఆ దివ్య మంగళ రూపాన్ని. 9 అడుగుల్లో స్వామి అండి. సింధూర పూజ జరిగింది అభిషేకం తర్వాత. ఇంకా అక్కడి నుంచి ఉందండి దేవాలయంలో. అంటే ఏదో వేరే లోకంలోకి మనం వెళ్ళిపోయామా అనే ఒక భావన కలుగుతుంది. ఓవైపు భజనలు, మనకి గ్రామాల్లో కొందరు ఆ గానం ఆలపిస్తూ ఉంటారు. అవి వింటూ ఉంటే, ఆ భజనలు వింటూ ఉంటే మనం కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. ఎంతమంది భక్తులు అలా కూర్చుని ఆ భజనల్లో పాల్గొన్నారో మీరు విజువల్స్ లో చూడండి. నేను కూడా అలా ఆ చివరి అలా కూర్చుని ఉండిపోయాను. దగ్గరగా ఒక 40 నిమిషాలేమో. సింధూర పూజ అయ్యింది. పూర్తిగా స్వామికి సింధూరం రాశారు, అలంకరించారు. ఆ తర్వాత పుష్పాలతో స్వామికి అలంకరించారు. స్వామి మోము వరకు ఒక తొడుగు వేశారండి.
ఎంత ముద్దుగా ఉన్నారో, వెండి తొడుగు అది చాలా దివ్యంగా. ఇంకా ఆయన కళ్ళు తెరుచుకుని అలా వచ్చే భక్తుల్ని చూస్తున్నారనే భావన కలిగిందనమాట. పైన నోట్ల మాల చూసారా, ఎవరైతే భక్తులు స్వామికి సమర్పిస్తారో అవి లాగా దండలాగా గుచ్చి పైన ఒక పుష్పగుత్తిలాగా అలా పెట్టారనమాట. కానీ మొత్తంగా చూడండి 9 అడుగుల స్వామి ఎంత దివ్యంగా ఉన్నారో. శ్రీ కాలభైరవ స్వామి వారు ఏరి కోరి ఎంచుకున్నటువంటి స్థలం అండి ఇది. ఇక్కడే నేను కొలువై ఉంటానని భక్తులకు చెప్పిన స్థలం. ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. అయ్యగారి మాటలో విని మీరు తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఇంకా చాలా మంది ఇక్కడికి రావాలని అనుకుంటున్నారు. వారందరికీ కూడా అడ్రస్ మరొకసారి పెడుతూ ఉన్నాను స్క్రీన్ పైన, అలాగే నెంబర్ అందిస్తాను. రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి, అన్ని అందుబాటు ధరలో ఉంటాయి. హోమం చేయించుకోవచ్చు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, స్వామికి స్వయంగా మనమే అభిషేకం చేయొచ్చు. మరి ఇంతటి భాగ్యాన్ని వదులుకుంటారా? అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడటండి ఆ కాలభైరవుడు. అంతేకాదు అనారోగ్యాలను తొలగించి, అలాగే మన జాతకంలో ఉన్నటువంటి వివిధ దోషాలను కూడా తొలగించి ఎల్లప్పుడూ వెన్నంటే కాచి కాపాడుతూ ఉంటారు ఆ కాలభైరవ స్వామి వారు. ఆ స్వామి దర్శనం మీ అందరికీ కలగాలనే కోరుకుంటున్నాను. నాకైతే ఇవాళ ఏదో బాధ కష్టం అంతా ఇట్టే స్వామి ఇలా తీసేశాడా ఆయన సన్నిధిలో కూర్చుంటే అనే భావన కలిగింది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇదే భావన కలుగుతుంది. ఓం ఓం భైరవ, ఓం కాలభైరవ. కాలభైరవం భజే. అలాగే మీరు కాలభైరవ స్వామి వారిని దర్శించుకుని బయటికి రాగానే మీకు ఇక్కడ ఎడం పక్కగా శివయ్య దర్శనం ఉంటుంది. నందీశ్వర, ముందుగా నంది సిద్ధంగా ఉంది. ముందుగా స్వామిని దర్శించుకోవాలంటే నందికి చెప్పాలట, అయ్యా మేము వచ్చాము శివయ్యని దర్శించుకోవడానికి అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా భక్తులతో ఎంత సందడిగా ఉందో. విశేషం ఏంటంటే కాలభైరవ స్వామి వారికి స్వయంగా భక్తులు తమ హస్తాలతోటి అభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ శివయ్యకు కూడా తమ స్వహస్తాలతో భక్తులందరూ కూడా అభిషేకం చేయొచ్చు అనమాట. ఇదొక మహత్తరమైన అవకాశము. ఎవరో మిస్ చేసుకోకుండా రండి అందరూ. ఇక్కడ ముందుగా ఆ బొజ్జ గణపయ్య దర్శనం, మరోవైపుగా కుమారస్వామి వారు. తండ్రి చెంతనే కదా ఎప్పుడు కూడా చక్కగా అలా సిద్ధంగా ఉంటారనమాట గుమ్మం దగ్గర. నాన్నగారి కోసం వచ్చారా, ఆయన ఆశీర్వాదం కోసం వచ్చారా, వెళ్ళి దర్శించుకోండి. మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడతారండి వినాయకుడి వారు, అలాగే కుమారస్వామి వారు. సరే వారికి నమస్కరించుకుందాం. స్వామి కాలభైరవ, మా కష్టాలని కడతీర్చుదండి, మా జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టు, ఈ అనారోగ్యం నుంచి మమ్మల్ని బయటపడేయని ఎంతో మంది భక్తులు ఆ స్వామికి నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటారండి. నిజంగా ఒక్క మాట అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంతమంది కోరికలు నెరవేరుస్తూ ఒక రక్షకుడిగా ఆ స్వామి నిలబడ్డాడు అని వీళ్ళందరూ చూశాక నాకు అనిపించిందండి. ఇంకా రాలేదా మీరు? ఇసన్నపల్లి రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి వారి దేవస్థానం తప్పకుండా రండి. అంటే చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి దేవాలయాలు. ఉన్నప్పుడు మనం వెంటనే వెళ్ళి దర్శించుకోకపోవడం అనేది మన తప్పే అవుతుందన్నమాట. స్వామి అనుగ్రహం ఉండాల్సిందే. అంటే మనం అనుకుంటాం వెళ్ళాలి దర్శించుకోవాలని, కానీ ఆయన పిలుపు వస్తుంది ఖచ్చితంగా. నేను ఇక్కడ చుట్టుపక్కలే ఉన్నా రావడానికి ఇన్నేళ్లు పట్టింది. వీడియో తీయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది భాగ్యమే మీ అందరికీ తెలియచేయటం అనేది. ఇక ఆలస్యం చేయొద్దు. మనకి ఎటువంటి మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఏవి రాకపోయినా సరే ఓం శ్రీ కాలభైరవాయ నమః అనేటువంటి ఒక్క నామం పట్టుకోండి చాలు. 10 నిమిషాలు కేటాయించి స్వామి సన్నిధిలో స్వామి ఎదురుగుండా కూర్చుని ఒక 108 సార్లు జపిస్తే చాలట. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ కాలభైరవుడు వెన్నంటే ఉండి రక్షిస్తాడనేది భక్తుల నమ్మకం. అలాగే చాలా మంది కాలభైరవ అష్టకాన్ని ఇక్కడ పఠిస్తారండి. మీకు ఇక్కడ బోర్డ్స్ లో కూడా ఏర్పాటు చేశారు. చాలా మందికి నోటికి వస్తుంది, వాళ్ళు చక్కగా చదువుకుంటారు. అలా కుదరని వాళ్ళు పుస్తకాల్లో చదువుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకి ఆలయంలోనే బోర్డ్స్ ఏర్పాటు చేశారు. దేవరాజ సేవ్యమాన, అక్కడి నుంచి ప్రారంభిస్తే తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం అని చెప్పి ఆ పదం వరకు కూడా చక్కగా పఠించుకోవచ్చు. మనకి నచ్చినన్ని సార్లు, అలాగే మనకి తోచినన్ని సార్లు అనమాట. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి మళ్ళీ ఆ స్వామిని చూసి ఈ నామాన్ని కాలభైరవ అష్టకాన్ని స్మరించుకోండి. శ్రీ కాలభైరవ స్వామి వారి దివ్య ప్రసాదం అందుకునే చోటండి ఇదే. మనకి ఇక్కడ ప్రసాదం కౌంటరు. చక్కగా మనకి లడ్డు, పులిహోర, వడ అందుబాటు ధరలోనే ఉంటాయి. 10-15 రూపాయల్లో.
ఎంతో దివ్యమైన ప్రసాదం అండి. వాస్తవానికి మనం భోజనాల్లాగా పంచభక్ష పరమాన్నాల్లాగా చేయకపోయినా స్వామి ప్రసాదం కొంచెం దొరికినా చాలండి, అది అదృష్టమే. చాలా మంది భక్తులు స్వామిని దర్శించుకుని ఇక్కడ మీరు చూడొచ్చు చక్కగా రిలాక్స్ అవుతున్నారనమాట. కుటుంబ సమేతంగా వస్తారండి. కొంతమంది నూతన జంటలు వస్తూ ఉంటారు, అలాగే పిల్లల్ని ఎత్తుకున్న తల్లులు చాలా మంది అలా వేచి చూసి స్వామికి అభిషేకం చేసుకుంటారు స్వయంగా. ఇలా చాలా మంది ఇక్కడ మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా చక్కగా ప్రసాదం తీసుకుని ఇక్కడే స్వీకరించి వారి వారి ప్రాంతాలకు వెళ్తారనమాట. మీరు వచ్చినప్పుడు ఈ పులిహోర, లడ్డు, వడ ఈ ప్రసాదం మాత్రం అసలు మిస్ అవ్వదు. మాలికాధరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. భారతదేశంలో కాశీలో ఉన్న తర్వాత అత్యంత పవిత్రమైన మన కాలభైరవ స్వామి దేవాలయము విసానపల్లె రామారెడ్డి గ్రామంలో వెలిసింది. ఈ దేవాలయంకు చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ దేవాలయంలో ఏ కోరిక కోరితే అది నెరవేరుతుంది. ఈ దేవాలయము ప్రతి మంగళవారంలో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. ఆశీస్సులు తీసుకొని భక్తులు ఈ యొక్క జాతర కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొంటారు. దేవస్థానంలో అమావాస్యకు సుమారు 2000 నుంచి 3000 మంది భక్తులు ఇచ్చేస్తుంటారు. కామారెడ్డి మేము 30 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఇక్కడ చాలా మంచిగా అవుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి భైరవ స్వామిని నమ్ముతాము మేము. మాకు అన్ని మంచిగా అనిపిస్తాయి. ఏదంటే అది అవుతుంది. ఇక్కడ మొక్కడమే ఆల్చము, ఏదైనా అవుతుంది. ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తారు, ఎంతో మంది కోరికలు నెరవేరుతాయి. మేము నిజామాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇక్కడ దేవుడు ఏది కోరుకున్నా కానీ నెరవేరుస్తాడు అని మాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చినాము. చాలా బాగా అనిపించింది. అంటే స్నానాలు చేయడము, దేవుడికి వాటర్ పోయడము చాలా మంచిగా అనిపించింది. గంగమణి నా పేరు. నిజామాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ దేవుడు అందరికీ అన్ని ఏవి కావాలంటే అవి కోరిన వరాలు ఇస్తాడు. అందరినీ చల్లగా చూస్తాడు. తలచిన వెంటనే నేనున్నానంటూ తన భక్తులకు అభయం ఇచ్చి వారి జాతకాల్లో ఉన్నటువంటి దోషాలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించి అష్ట ఐశ్వర్యాలను అందించే ఆ భగవానుడే శ్రీ కాలభైరవుడు. అటువంటి ఆ స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇස්සన్నపల్లిలో కొలువయ్యి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ స్వామి దర్శన భాగ్యం ప్రత్యక్షంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆ కాలభైరవుడి దివ్య దర్శన ప్రాప్తిరస్తు అని అనాలనిపిస్తోంది. ఎందుకంటే ఆయన దర్శనం చాలు మనలో ఉన్నటువంటి భయాన్ని సైతం ఆయన పోగొట్టేస్తాడట. ఒక్క నామాన్ని స్మరిస్తే చాలు ఎప్పుడు మన వెంటే ఉంటాడట. మరి ఎప్పుడు రక్షణను అందించేటువంటి ఆ కాలభైరవుడి దర్శన భాగ్యం మీ అందరికీ సదా కలగాలని కోరుకుంటూ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం ఓం భైరవ, ఓం కాలభైరవ. నాశకం కర్మ పాశ